ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పాడు జగనన్న అనేది పాట వచ్చినవరా? మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని ఆయన చెప్పారా లేదా? మరి తప్పాడు కదా. మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారా? ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తెచ్చారా? సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేశారా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇచ్చారా? పెన్షన్ 3000 గెలిచిన వెంటనే అకౌంట్లో పడితేన్నారు, పడ్డాయా? మరి ఇచ్చిన మాట తప్పారు కదా, ఓటు వేయొద్దని వాళ్ళే చెప్పినప్పుడు మీరు ఎందుకమ్మా వేయటం? మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు. మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి 0, అవినీతి 100% ఉంది 5 సంవత్సరాల్లో అని చెప్పారు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చినప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.